నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తాన్పూర్ శివార్లో కూలి పని ఇప్పిస్తామని నమ్మించి గంగాధర లక్ష్మి అనే వృద్ధురాలిని తీసుకెళ్లి ఆమె వద్ద ఉన్న అరతులం బంగారం నగదు దోచుకొని బావిలోకి తోసేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ర్యాపిడో బుకింగ్ కు ఉపయోగించిన ఫోన్ నంబర్, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి 21 సంవత్సరం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ లకు బానిసైన అతడు దాదాపు 4 లక్షలు నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు. లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లించాలని వచ్చిన ఒత్తిడితో డబ్బుల కోసం ఈ నేరానికి పాల్పడినట్లు విచారణ వెల్లడైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంపై మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంతటి సూపర్ ఎలినోవో పరిస్థితులు వచ్చినా కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఉంటుందని ఇంజనీర్లు, కేంద్ర జలగ సంఘం సిడబ్ల్యూసి సూచించిన తర్వాతే అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించామని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరించుకున్న అనంతరమే మేడిగడ్డ నిర్మాణాన్ని చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఏ ఎండల్లోనైనా, ఎంతటి కరువులోనైనా, ఎంతటి కాటకం వచ్చినా, ఎంతటి ఉపద్రవం వచ్చినా, సూపర్ ఎల్ నినో వచ్చినా బెస్ట్ పాయింట్ ఏది నీళ్లు పట్టేందుకు అంటే సార్ ప్రాణహిత గోదావరి కలిసినాక కాళేశ్వరం పాయింట్ ఏదైతున్నదో అక్కడ ఎప్పటికీ నీళ్లుంటాయి, మీకు ఎంతటి కరువు వచ్చినా నీళ్లుంటాయని చెప్పి చెబితే ఆ రోజు మరి పెద్దలు ఇంజనీర్ల సూచన, జియాలజిస్టుల సూచన, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతోని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక్కడ భూమి పూజ చేసుకొని మేడిగడ్డ ఈ కన్నెపల్లి పంప్ హౌస్తో, లక్ష్మీ పంప్ హౌస్తో మేడిగడ్డ దగ్గర మనం బరాజ్ కట్టుకున్నాం. ఈ నీళ్లను ఎత్తిపోసే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టినాం. మహారాష్ట్రకు పోయి స్వయంగా ఒప్పించి మెప్పించి కేసీఆర్ గారు స్వయంగా కష్టపడి ఆ ప్రభుత్వంతో ఒక అంగీకారం కుదుర్చుకొని మరి ఎంత వేగంగా కట్టినారు ఈ ప్రాజెక్ట్ అంటే మీకు చేసే ఐడియా కోసం చెప్తున్నా. ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శ చేయాలనో కాదు. మన పక్కన ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టక ముందు నుంచి, అంటే నాకు ఇంకా ఈ నెలలో 50 ఏళ్ళు వస్తున్నాయి, నేను పుట్టక ముందు నుంచి వింటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని. అంతకుముందు సినిమాలలో కూడా ఉంటుండే, నేను 50 ఏళ్ళు 60 ఏళ్ళ కిందటి సినిమాలలో కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. పోలవరం ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, కిందికి నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు, గోదావరికి అడ్డం కట్టి కిందికి డెల్టాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు. దశాబ్దాలుగా వింటున్నా పోలవరం కాలే, ఇంకా కూడా కాలే. 28 అవుతుంది అంటుండ్రు, అవుతుంది కావచ్చు 5-6 దశాబ్దాల తర్వాత. 5-6 దశాబ్దాల నుంచి వింటున్నాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004-05లో పునాది రాయబడ్డది పోలవరానికి. 25, 21, 22 సంవత్సరాలు అనేట్టుంది ఇప్పటికి, ఇంకా పూర్తి కాలే. కానీ కేసీఆర్ గారి నాయకత్వ పటిమ, తెలంగాణకు మీద వాళ్ళకున్న కమిట్మెంట్ కేసీఆర్ గారికి ఏంది అంటే కాలంతో పోటీ పడుతూ 80 మీటర్ల నుంచి 620 మీటర్లకు నీళ్ళు ఎత్తిపోసే ప్రాజెక్ట్, గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది. బాహుబలి మోటార్లు పెట్టి అద్భుతాలు చేసే ప్రాజెక్టుకు ఎక్కడ బెస్ట్ పాయింటో దేవులాడి తుమ్మిడిఎట్టి కింద ప్రాణహిత గోదావరి కలిసినాక ఎండల్లో కూడా నీళ్లు దొరికే ప్రాంతమైంది, కరువులో నీళ్లు దొరికే ప్రాంతమైందని దేవులాడి పట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడ ఈ ప్రాజెక్టుకు పునాది రాయేసిండు కేసీఆర్. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేషన్ కార్డుల జారీ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు, ఒంటరి మహిళల పెన్షన్ల వరకు పలు కీలక ప్రకటనలు చేశారు. ఉపాధి ఇక్కడ మనకు రోజుగారి ఇక్కడ దొరికితే ఎక్కువ నీళ్లు కడితే లాభం లేదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం. ఇలా మీ అందరూ తెలుసు, 10 ఏళ్ళు రేషన్ కార్డు కూడా తిరిగినారు, రేషన్ కార్డు రాలే. ఇవాళ రేషన్ కార్డు ఎవరికైనా రానంటే ధైర్యంగా మళ్ళీ చెప్తానా, ఎవరికైనా రేషన్ కార్డు అర్హత రాకపోతే మా బాధ్యత ఇవాళ అప్లై చేసుకొని 48 గంటల రేషన్ కార్డు ఇస్తామని చెప్తా ఉన్నాం. ఎన్నికలో లేకపోతే ఇంకోదో
రాజకీయం కొరకు కాదు, ఎవరికి అర్హత ఉంటే వాళ్లకు 48 గంటల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మాట చేస్తాను. రేషన్ కార్డు ఇచ్చి తినడానికి పనికిరాని దొడ్డు బియ్యం ఇస్తలేం. ఇవాళ అందరికి కూడా భారీ రైతు అమ్మే చావల్ తేరా ఇవాళ ఇస్తున్న బియ్యం తినడానికి అవకాశం ఉండే విధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. పేదలు నెల తిరగంగానే కరెంటు బిల్లు కట్టాలని ఇబ్బంది అయితే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. వారితో పాటుగా ఇలా महिला संघाల सभ्युలు కంటే ఎవరెవరైతే मैं ये भी स्पेशल प्रोग्राम नहीं है वैसा जो वुमेन में ग्रुप गांव में बहुत लोग रहते, सपोज हमारा कांग्रेस में 1 लाख महिला है तो 80,000 लोग महिला मेंबर है. यहाँ हर कांग्रेस में 10,000 से भी ज्यादा नहीं है. उनके लिए स्पेशल ड्राइव जीएचएमसी से हम काम शुरू करें. आप सब लोग का इसमें मदद चाहिए. जितना बहन लोग है ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో అందరు మహిళా సభ్యులు కాండి. మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మీరు స్వయంగా ఉపాధి పెంచుకొని మీకు మీరు ఊర్లలో బస్సులు ఇచ్చిన మహిళా సంఘాలకు మీ దగ్గర కూడా బస్సులు ఇవ్వాలంటే మీరైనా మహిళా సంఘాల సభ్యులే కాదు, మీరు బ్యాంకు లింకేజ్ తీసుకోరు, బ్యాంకు లోన్ మాఫీ చేసుకునేటువంటి పరిస్థితికి వస్తారు. దయచేసి మీ దగ్గర చిన్న దుకాణం పెట్టుకుంటారా, ఏం వ్యవహారం చేసుకుంటారో మహిళా సంఘాల సంఖ్య కూడా పెంచమని అందరూ కూడా ఎవరో సభ్యులు కాదు 18 ఏళ్లు పైబడ్డ ప్రతి మహిళా సభ్యులు కావాలి హైదరాబాద్ లో కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా ఈ రోజు మీ అందరూ కూడా అమ్మగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మస్జిద్ పోవాలన్నా, ఇక్కడ దర్గా పోవాలన్నా ఇలా ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం. ఎన్ని అవా వాళ్ళని బస్సు ఓనర్లు చేసినాం. ఆ విధంగా ఇన్ని కార్యక్రమం కొనసాగుతున్నటువంటి మాట మనం చేస్తా ఉన్నా. ఈ రోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు. ఇంట్లో మన పొద్దుగాల ఒక 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతా ఉన్నాయి. అవి కాక మహిళా సంఘాల సభ్యులుగా చేయమని కోరుతా ఉన్నాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్నాం, ఇక్కడ కూడా లక్షలు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇంత గౌరవ ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టుగా వాంబే హౌస్ కావచ్చు, జైలనార్యం కింద గతంలో 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లని పనికిరాని స్థితిలో ఉన్నాయి. నేను కలెక్టర్ గారు ఇదే వేదిక నుంచి ఆదేశిస్తా ఉన్నాం. వెంటనే నివాస యోగ్యంగానే అన్ని ఖాళీ చేసి వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమయం తీసుకున్నా రాబోయే వర్షాకాలంలో వాళ్ళ అక్కడనే ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి అది ఫస్ట్ కేటగిరీ కింద 2 రిపేర్ చేయగలిగినటువంటి అన్ని కూడా మనం హౌసింగ్ మినిస్టర్ దగ్గర రివ్యూలో కూడా చెప్పుకున్నాం. అటువంటి అన్ని 2 కేటగిరీ కింద పునర్నిర్మాణం చేయడము, వాటిని రిపేర్ చేయడము, 3 అసలు పనికి రావన్నప్పుడు వాటిని కూలగొట్టి తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి 3 రకాలుగా నివేదిక మన హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30-40 జాగాల్లో ఇటువంటి ఓల్డ్ పాత 30 ఏళ్ల కింద కట్టినటువంటి ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక రివ్యూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు బీహార్ లోని ఓ కూరగాయల మార్కెట్ లో వృద్ధుడు వినియోగిస్తున్న వినూత్న త్రాసు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణంగా త్రాసులో బరువును కొలవడానికి తునికరాళ్లు ఉపయోగిస్తారు. అయితే ఈ వృద్ధుడు మాత్రం కేవలం 4 తాళ్ల ముక్కలు కట్టుకునే 1/2 కిలో నుంచి 2 కిలోల వరకు కూరగాయల బరువును ఖచ్చితంగా కొలుస్తున్నారు. దశాబ్దాలుగా అనుభవంతో అలవర్చుకున్న ఈ దేశీ పద్ధతి చూసిన వారిని విస్మయానికి గురి చేస్తుంది. దాదాపు 100 ఏళ్ల నాటి ఈ సాంప్రదాయ విధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది.
ముంబైలోని మంకడ్ జనతానగర్ ప్రాంతంలో శనివారం రాత్రి సుమారు 8:30 సమయంలో మూడంతస్తుల చాల్ భవనంలోని ఓ భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సమీపంలోని 2 నుంచి 3 ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఘటనలో 4 మహిళలతో పాటు మొత్తం 6 మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డారు. एवढी गर्दी आहे. తనకు సంబంధించిన వీడియోపై స్పందించిన నటుడు ప్రకాష్ రాజ్, జనసేన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు విడుదల చేసిన వీడియో అసలు రూపంలో లేదని అన్నారు. తాను మాట్లాడిన విషయాలను కత్తిరించి ఎడిట్ చేసిన వీడియోను ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్ అంటే వేరే వేరే సందర్భంలో వేరే వేరే డేట్స్లో వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్ దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని తీసుకుని దాన్ని సోషల్ మీడియాకి లీక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇలాంటి గాలి మాతల్ని సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఇంకేదైనా ట్రై చేయండి. జనాలు చూస్తున్నారు రోజు రోజు ఎలా దిగజారిపోతున్నారని. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్. అయోధ్య అభివృద్ధి సంస్థ భవనంలో నిర్మించిన మెట్లు నిర్మాణం పూర్తయి నెలలు కూడా గడవక ముందే కూలిపోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో నిర్మాణ పనులు నాణ్యతపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనంలో ఇలాంటి పరిస్థితి రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్రలోని వాహిం జిల్లా కవతల్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలిక తన తాతతో కలిసి సంత నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు చిన్నారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. పాప కనిపించకుండా నేటికి నెల రోజులు పూర్తవుతున్నా ఎలాంటి సమాచారం దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెద్ద పెద్దలకు వచ్చేటి నరమ్ము నీకోసం గనమ్ము కబడ్డీ రవమ్ము కలి గుండిగో కబడ్డీ రయమ్ము నీ వచ్చేటి దరేడు ఏమైంది నీకు ఎగడు నువ్వు వచ్చి హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రధాన భవనంలో అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం 3వ అంతస్తులోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖ అధికారులను సమాచారం అందించారు. 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వేగంగా సహాయ చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో మంటలు రికార్డు రూములకు వ్యాపించకుండా అడ్డుకొని పెద్ద నష్టం జరగకుండా కాపాడారు.
ఇవి వాటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్, అన్ని వాస్తవాలే.